దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆడేమన్నాడు రాడు? ఎక్కువగా ఎక్కడున్నారండి సెక్స్ వర్కర్లు అంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో. పటాలను గోడపై అంటించి చెప్పులతో కొట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. అది చాలా చాలా బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట, కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. దేవతల రాజధాని కాదండి, సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. వందలాది మంది సెక్స్ వర్కర్ల కోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయండి. పొట్టోడికి దోలు తీరిపోయింది. వారి బంధం చూడడం దగ్గర నుంచి, వారి పోషకాహార ఇవ్వడం దగ్గర నుంచి, ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ దగ్గర నుంచి దాదాపు 150 అసోసియేషన్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. మీ నాన్న నిరోధ్ వాడాల్సింది, అనవసరంగా పుట్టా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అంటే ఆ ప్రాంతం సెక్స్ వర్కర్లతో ఎలా నిండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రోజు ఆయన ఎలా నడిపితే అలా నడిపేటువంటి సాక్షి మీడియా జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఓరి నీ మొత్తం గంగా, నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. రోజు తల్లి చెల్లిని కూడా గౌరవించలేనటువంటి కుటుంబంలో నువ్వు పుట్టి ముఖ్యమంత్రిగా ఈ సెక్స్ వర్కర్స్ అని అలా అనేక రకాలైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నావు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ సాక్షి మీడియాని ఎండీగా ఉన్నటువంటి భారతీ రెడ్డి గారు ఒక మహిళ. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. సాక్షి ఛానల్లో ప్రసారమై 24 గంటలు అవుతున్నా కూడా భారతి స్పందించకపోవడంపై మండిపడ్డ మహిళలు 24 గంటల్లో వారిని అరెస్టు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోన డ్రైనేజారా? కనీసం మా అమరావతి ప్రజలకు సారీ చెప్పాలి. తప్పనిసరిగా మీరంతా అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి క్షమాపణ అడిగేదాకా కూడా మేము నిద్రపోము. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. నువ్వు అసలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా? దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.